కీర్తన గ్రంథము 25వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా ఎలోహిం నీ యందు నమ్మికించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింప నీయకుము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల వేళలో నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం నేర్చుకునే వర్తమానం ఏమిటి అంటే, నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, నీ నమ్మిక నిన్ను సిగ్గుపరచదు. చూడండి, సర్వశక్తిమంతుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ వాగ్దానము ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి నీ యొక్క నమ్మిక సిగ్గుపరచబడదు. ఆయన నామముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన నీవు ఎంతో దూరం నుండి ప్రయాసపడి ఆరాధనకు వచ్చావు. ఎందుకు వచ్చావు అని అంటే, ఏకంగా కూడి ప్రార్థించడం ద్వారా నీవు ఆత్మీయంగా బలపరచబడతావు. వాక్యం వినడం ద్వారా నువ్వు బలపరచబడతావు. ఆ బలపరచబడి నీవు ఆయన లేఖనాలు పాటించడం ద్వారా నీవు సిగ్గుపరచబడవు. అందుకని నీవు ఈ సాయంకాల వేళలో ఆయన నాతో మాట్లాడతాడు. అందుకనే ప్రణాం గారు ఏం చెప్పారండి, మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆశతో రావాలని చెప్పాడు. ఆయన నమస్కారం. ఆశ లేని వాళ్ళు రాలేరు, వాళ్ళకి ఏ ఆశ లేదు కాబట్టి. మీకు అర్థమైందా? ఆ ఆశ, నా తండ్రి నాతో మాట్లాడాలి, నాతో ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చెప్తాడో దానిని నెరవేర్చాలి. లేకపోతే సర్వశక్తివంతుడు ఏమి తెలియజేస్తాడో దాన్ని బట్టి నేను ఆయన కనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి అని ఒక ఆశ. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఒక ఆశతో రావాలి. అప్పుడు ఆయన తృప్తిపరుస్తాడని వాక్యం చెప్తూ ఉంది. ఎవరింటి దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకునే పని అయితే మందిరం అక్కర్లేదు, పాస్టర్ గారు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఎందుకంటే ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుని పరలోకం వెళ్ళిపోయే పని అయితే. మీకు అర్థమైందా? కానీ అలా వెళ్ళరు కాబట్టి, అలా కుదరదు కాబట్టి ఆయన ఒక సేవకుడిని, ఒక వర్తమానాన్ని, ఒక ఆరాధనని, ఒక క్రమాన్ని, ఒక మందిరాన్ని, ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఒక ఆశ కలిగి, ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఒక వాగ్దానం చేశాడు అనుకోండి, దానిని నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడని ఒక ఆశ కలిగి ఉండాలి. ఇప్పుడు అబ్రాహాము గారు ఉన్నారు. అబ్రాహాము గారితో సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనండి, అబ్రాహాము, మీరు వృద్ధులై ఉన్నారు కాబట్టి మీ యొక్క గర్భవాసమున కుమారుడు కలగబోతున్నాడని చెప్పినప్పుడు అబ్రాహాము గారు ఏం చేశారండి, దాన్ని నమ్మాడు, విశ్వసించాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందా అని ఆ వాగ్దానం కొరకు ఆశతో ఎదురు చూశాడు. ఆయన నామనిస్తాడు. ఆయన విశ్వాసంతో ఎదురు చూశాడు, నమ్మి విశ్వాసముతో ఎదురు చూశాడు. ఆ యొక్క విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆ యొక్క అబ్రాహాము గారిలో ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడు నేను నూతన శరీరాన్ని చూస్తానా? మీకు అర్థమైందా? నూతన శరీరాన్ని ఎప్పుడు చూస్తానా? మా యొక్క
అనగా శారా యొక్క గర్భవాసము నుండి ఆ కుమారుడు ఎప్పుడు కలుగుతాడా, ఆ కుమారుని ఎప్పుడు నేను చూస్తానా అని ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి నమ్మకము కలిగి ఏం చేస్తాడు చెప్పండి, ఆశతో ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన ఏదైనా చెప్పాడనండి దాన్ని నెరవేర్చగల సమర్థుడని నువ్వు నమ్మి, అంటే వృద్ధాప్యులున్న శరీరమును కూడా యవన శరీరముగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. మనుషులకు ఆ సమర్థత లేదు, ఆ జ్ఞానము లేదు, ఆ శక్తి సామర్థ్యాలు లేవు, కానీ సర్వశక్తిమంతునికి ఆ సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి సర్వశక్తిమంతుడు దాన్ని నెరవేర్చగలడని నమ్మి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నమ్మి ఆశతో ఎదురు చూశాడు. ఆయన వాగ్దానం చేశాడే, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినప్పుడు మనం నమ్ముతాం. ఆ వాగ్దానం చేశాడే దాన్ని నెరవేరుస్తాడు అని చెప్పి ఆశతో ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆశతో ఎదురు చూడాలి. మనము కూడా ఇప్పుడు ఒక ఆశతో మనం ఇక్కడికి వచ్చాం. ఆయన మనతో మాట్లాడాలి. ఈ వాక్యము ద్వారా నా శరీరము రూపాంతరపరచబడుతుంది. నీరసంగా ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ, మీ పనులు మీరు పగలంతా చేసుకొని అయినప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చారంటే దాని భావం ఏంటి చెప్పండి. మీరు ఒక ఆశ మిమ్మల్ని ఇక్కడ నడిపించింది. మీ ఒక వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానాన్ని బట్టి అంటే మనం యొక్క తెల్లవారుజామున ఎత్తబడతారు అని ఒక వాగ్దానం చేయబడింది. ఆ తెల్లవారుజామున నిద్ర మేలుకొని వేళలో విశ్వాసులు రక్షించబడతారని వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని, ఆ రక్షణను చూడాలని ఒక ఆశతో నేను ఎక్కడికి వచ్చావు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఆశతోనే రావాలి, అలవాటుగా కాదు. అలవాటుగా ఏదో వస్తున్నాం కదా వెళుతున్నాం అన్నట్టుగా కాదు. ఆయన నాతో మాట్లాడాలి, ఆ రక్షణ నేను పొందాలి, మనకు ఆశ, ఉగ్రతో తప్పించుకోవాలి, ఆ మహిమ శరీరం నేను కూడా చూడాలి, ఒక ఆశ. ఆ ఆశ కలిగి అబ్రహాము గారు ఏం చేశాడనంటే నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి, సిగ్గుపరచలేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శరీరం మార్పు చెందలేదనుకోండి, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు యవనస్తులుగా మార్పు చెందలేదనుకోండి, వాడికి కుమారుడు కలగలేదనుకోండి, అందరూ కూడా అవమానంగా మాట్లాడతారు, ఎగతాళిగా మాట్లాడతారు. అబ్బో, అబ్రహాము గారు సర్వశక్తిమంతుడు నమ్మాడు, మరి వృద్ధాప్యములో ఆ శరీరం మార్పు చెందుతుందని, కుమారుడు కలుగుతాడని, అబ్బో సర్వశక్తిమంతుడు వాళ్ళకి చెప్పాడని ఆ విధంగా అందరికీ చెప్పాడు. కానీ ఆ శరీరమే మార్పు చెందలేదు, ఏమీ లేదు. ఇదిగో ఆ వృద్ధులైపోయి చనిపోయారు, వాళ్ళకు ఒక సంతానం కలగలేదు, ఏమీ కలగలేదు అని లోకమంతా ఏమండి అవమానంగా మాట్లాడినప్పుడు అబ్రహాము గారు సిగ్గుపరచబడతారా లేదు? సిగ్గుపరచబడతారు. కానీ అబ్రహాము గారు దేన్నైతే నమ్మాడో దాని విషయంలో సర్వశక్తిమంతుడు అబ్రహాము గారు సిగ్గుపరచబడకుండా ఆ వాగ్దానం నెరవేర్చారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకనే నీవు ఒక పొలంలో పనికి వెళ్తావు. ఆ పొలంలో పనికి వెళ్ళినప్పుడు ఆయా పొలం యొక్క యజమాని ఉంటాడు. యజమాని అంటాడు, నువ్వు ఈ రోజంతా కూడా పొలంలో గడ్డి పీకినట్లయితే నీకు ఒక 500 రూపాయలు ఇస్తానంటాడు. నువ్వు అతన్ని నమ్ముతావు, నమ్మి ఆ డబ్బులు ఇస్తాడని నమ్మి ఆశతో నువ్వేం చేస్తావనంటే ఆ పొలంలో పని చేస్తావు. ఆ యొక్క 500 రూపాయలను నువ్వు ఆశించి, అంటే లోకరీతిగా ఉపమానం చెప్తున్నాను అనమాట, ఉదాహరణ చెప్తున్నాను. ఆ ఆశతో నువ్వేం చేస్తావనంటే ఆ పని అంతా చేస్తావు. అప్పుడు ఆ డబ్బులు కనుక అతను ఇవ్వలేదనుకోండి, అప్పుడు నువ్వేమైపోతుంది చెప్పండి. అందరూ అవి వీడు ఎంతో కష్టపడి చేసింది, అలా ఇస్తా అన్నాడు, ఆయన ఇవ్వలేదు. అప్పుడు అది ఏమైపోయినట్టు చెప్పండి, సిగ్గుపరచబడినట్టు, అవమానపరచబడినట్లు అవుతుంది. అదే ఆ ధనం ఆయన ఇచ్చాడు అనుకోండి 500, అప్పుడు సిగ్గుపరచబడతారా? లేదు. అందువల్ల నీవు ఒక ఆశతో చేయాలి, పరలోక సంబంధమైన ఆశతో ఆయన దగ్గరికి రావాలి. ఆ ఆశను, ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని చెప్పాడు ఆయన. కాబట్టి ఒక ఆశ, పరలోకముకు చేరాలని ఆశ, మహిమ శరీరం పొందాలని ఒక ఆశతో మనము ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలీయులు
ఐగుప్తు దేశంలో ఉన్నారు. సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు చెప్పండి? మీకు ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మారు వాళ్ళు. సర్వశక్తిమంతుడు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాడు, ఐగుప్తు దేశం నుండి విమోచిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు అని వారు ఆ దేశము పట్ల, అనగా వాళ్ళకు వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశం కోసము వాళ్ళు ఆశతో సర్వశక్తిమంతుడిని నమ్మి కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, వాగ్దానము ఎవరైతే నమ్మారో, నువ్వు ఆయన ఏదైనా వాగ్దానం చేసినప్పుడు దాన్ని నువ్వు నమ్మావు అనుకోండి, దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలాగే ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకనంటే ఐగుప్తు దేశం నుండి, ఆ బలమైన దేశం నుండి ఈ సామాన్యమైన ఇజ్రాయేలు బయటికి వెళ్ళాలంటే చాలా అసాధ్యమైన విషయం. అది చాలా కష్టమైన విషయము. కానీ సర్వశక్తిమంతునికి అసాధ్యమైందేమీ లేదు. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం దాటి వెళ్ళగలరా? వెళ్ళలేరు. కానీ సర్వశక్తిమంతునికి సాధ్యం. అయితే ఎప్పుడు ఏ విధంగా సాధ్యమైందనంటే, వాళ్ళు ఆశతో విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు కాబట్టి సర్వశక్తిమంతుడు దాన్ని నెరవేర్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ సర్వశక్తిమంతుడు ఇలారా వారి యొక్క విశ్వాసమును బట్టి ఆయన వాగ్దానం చేసే దానిని నెరవేర్చగల సమర్థుడు. కాబట్టి అప్పుడు ఆయన మోషేని పంపించి ఆయన తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. అప్పుడు వాళ్ళు సిగ్గుపరచబడ్డారా? లేదు. అదే విధంగా సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు, వీళ్ళు నమ్మారు. కానీ ఆ ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటికి తీసుకెళ్లకుండా అదే విధంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఐగుప్తులు అంటే ఏమంటారు చెప్పండి? వీళ్ళు నమ్మారు, ఇజ్రాయిల్ ఎవరో మమ్మల్ని వచ్చి రక్షిస్తారు, మేము కానానికి వెళ్ళిపోతాం అని నమ్మారు. ఎవరు రాలేదు, ఏమీ లేదు. ఆ వాగ్దానం నెరవేర్చబడకపోతే రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా అంటారు. కానీ అప్పుడు ఇజ్రాయిల్ అందరూ కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. అందువలన సర్వశక్తిమంతుడు ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన వాగ్దానం ఎవరైతే నమ్ముతారో వాళ్ళని సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన నామనిస్తాడు. నువ్వు నమ్ము, ఆయన సిగ్గుపరచాడు. ఆయన నామనిస్తాడు. నమ్మకం ఉంచాలి, ఆశతో నమ్మకం ఉంచాలి. ఆ రాజ్యం పట్ల, ఆ రాజ్యాన్ని పొందుకోవాలని ఒక ఆశ ఉండాలి నీకు. ఆ దేశానికి వెళ్ళాలని ఒక ఆశ ఉండాలి. ఆశ కలిగే నీవు ఆయన్ని వెంబడించాలి. అప్పుడు దానిని ఆయన నెరవేరుస్తాడు. ఆయన నామనిస్తాడు. ఆ విధంగా ఆయన నెరవేర్చాడు. ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. చూడండి, 3 యూదులు ఉన్నారు. ఆ 3 యూదులు ఆ విగ్రహ సంబంధమైనటువంటి ఆ ప్రతిమకి మేము నమస్కారం చేయమన్నాం. మరి మీరు కనుక నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిలో పడేస్తాము అన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ఆయన నమ్మిన వారమి, మమ్మల్ని రక్షిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అబ్రాహాము గారితో కూడా ఆయన చేశాడు. ఆయన ఇస్సాకు యాకోబుతో కూడా నేను నీ ప్రజలను నేను రక్షిస్తాను, వారికి నేను తోడై ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి మమ్మల్ని వాగ్దానం చేసిన ఆయన ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా, రాజా మేము మాత్రము ఆ ప్రతిమకి నమస్కారము చేయనే చేయము. ఎందుకనంటే వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన వాడు, సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు అని వాళ్ళకు తెలుసు. ఆయన సిగ్గుపరచడు. ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు. మేము ఆయన్ని నమ్మాము, మా రక్షకుడని, మమ్మల్ని కాపాడేవాడని, మాకు తోడుగా ఉండేవాడని, మమ్మల్ని స్వస్థపరిచేవాడని
మా కాపుదల ఆయనే, మా కేడెం ఆయనే, మా కోట ఆయనే, మాకు సమస్తము ఆయనే. ఆయన తప్ప మరొకటి లేదు మాకు. అన్ని విషయాల్లో మాకే ఆయన సహాయము. అన్నిటిలో కూడా, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, ఒడిదుడుకులు అన్నిటిలో కూడా మమ్మల్ని తప్పించువాడు ఆయనే అని మేము నమ్మాము. ఆ నమ్మి మేము మా రక్షకుడినైన ఆయన్ని మేము ఆ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తున్నాము. దానిని బట్టి మేము ఆ యొక్క ఫలితంగా మేము నమస్కారం చెప్పన్నారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అప్పుడు తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేశాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? 4వ వ్యక్తిగా వచ్చి ఆయన ఏం చేశాడు? వాళ్ళని రక్షించాడు. అప్పుడు వాళ్ళు సిగ్గుపరచబడలేదు. అదేవిధంగా ఆ సర్వశక్తిమంతుడు కనుక వాళ్ళని అగ్నిలో పడవేసినప్పుడు కాపాడలేదనుకోండి, రక్షించలేదనుకోండి, అప్పుడు ఆ ముగ్గురు యూదులు ఏమైపోతారు చెప్పండి? అసలు యోధా జాతి ఏమైపోతుంది చెప్పండి? సిగ్గుపరచబడతారు. ఇదిగో మమ్మల్ని యోధా జాతికి సర్వశక్తిమంతుడు ఆయనే, మన రక్షకుడు ఆయనే అని చెప్తున్నారు. కానీ అగ్నిలో పడవేసినప్పటికీ కూడా వాళ్ళ సర్వశక్తిమంతుడు వాళ్ళు ఏమి రక్షించలేదురా అని అంటారు. అప్పుడు యూదులందరూ ఏమైపోతారు? సిగ్గుపడతారు, తలదించుకుంటారు, అవమానపరచబడతారు. అందుకని ఆయన అవమానపరిచేవాడు కాదు, నమ్మిన వారు నాయన. హల్లెలూయా. నమ్మిన వారు నాయన సిగ్గుపరిచేవాడు కాదు, మనం సేవించుతున్నవాడు, మన రక్షకుడు, మన సర్వాధికారి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే చాలామంది భక్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఆరంభము చాలా బాగుంటుంది, చాలామంది ముగింపుకు వచ్చేసరికి సరిగా ఉండదు. ముగింపుకు వచ్చేటప్పటికి సరిగా ఉండదు. ఐగుప్తు దేశం నుండి చూడండి 20 లక్షల మంది బయలుదేరారు. ఆరంభము చాలా బాగుంది వాళ్ళందరిది. సర్వశక్తిమంతుని ఆరాధించడం, హల్లెలూయా అనడం, ఆదివారం, బుధవారం ప్రార్థన, శనివారం కానీ ఏమీ మారకుండా రావడం. ఏమండి ఇప్పుడు ఎలాగో అప్పుడు వాళ్ళు కూడా ఆ కాలంలో వాళ్ళకి ఇవ్వబడిన దానిని బట్టి ఆయన ఆరాధిస్తూ చాలా సంతోషముగా ఆయన ఘనపరుస్తూ చాలా ఆసక్తితో ఉన్నారు. కానాను వెళ్ళాలి, కానాను వెళ్ళాలి, కానాను ప్రవేశించాలి. ముగింపుకు వచ్చేటప్పటికి మొదడున్న ఆసక్తి లేదు, మొదడున్న ప్రార్థన లేదు, మొదడున్న ఆశ లేదు. చివరికి ఏమైపోయారు చెప్పండి? వాళ్ళ ముగింపు జీవితం ఎలా ఉందంటే పరిశుద్ధులుగా కాకుండా, ఏ లోపము లేని వారుగా కాకుండా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, అసూయపరులుగా, కలహాలు కలిగిన వారుగా, దొంగలుగా, కోపిష్ఠులుగా, దోషులుగా, అపరాధులుగా చచ్చిపోయారు అందరూ కూడా. మరి మోషే మీద కోపడలేదు, వాళ్ళు సణిగి చనిపోయారు. అంటే వాళ్ళ ముగింపు ఎలా ఉంది చెప్పండి? పాపపు జీవితం అయిపోయింది, పాపముతో ముగించబడ్డారు. విగ్రహారాధనతో వాళ్ళ జీవితం ముగిసింది, పరిశుద్ధతతో ఆరంభమై పాపముతో ముగిసిపోయింది. అందుకనే ఆరంభము కంటే అంతము చాలా ప్రాముఖ్యమైంది. ఆయన హల్లెలూయా. ఆరంభంలో ఆయన కోసం అలా నిలబడతాను, ఇలా నిలబడతాను. ఆరంభంలో అసలు అందరూ కూడి ప్రార్థన చేయాలి, అలా కాదు ఇలా కాదు, అందరూ కూడి ప్రార్థన చేయాల్సిందే. ఆ దినం సమీపించుకోలది, అందరూ కలిసి ప్రార్థన చేయవాలని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి అందరూ ఆ విధంగా చేయాల్సింది అంటారు ఆరంభంలో. ఏమండి ఇక ఇజ్రాయెల్ అందరూ, ఐగుప్తులు అందరం కూడా కలిసి కానానికి వెళ్ళాల్సింది. మనందరూ కూడా అబ్రహాము పిల్లలం అన్నారు. మనందరం 20 లక్షల మంది ఉన్నారు, అందరం కానానికి వెళ్ళిపోతామన్నారు. ఆరంభములో ఆ విధంగా ఉన్నారు. ముగింపుకు వచ్చేటప్పటికి ఆరంభంలో ఉన్నటువంటి భక్తి కానీ, ఆరంభంలో ఉన్నటువంటి పరిశుద్ధత కానీ, ఆరంభంలో ఉన్నటువంటి మాటలు కానీ ముగింపులో లేవు. మీకు అర్థమవుతుందండి? ఆరంభంలో ఉన్నటువంటి భక్తి, ఆరంభంలో ఉన్న సహవాసము, ఆరంభంలో ఉన్న ఆ పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో స్నేహం ఉండాలి, సమాజంలో అని వారితో సహవాసం ఉండాలి, స్నేహం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇవన్నీ ఆరంభంలో ఉన్నవి. కానీ మోషేతోటి కానీ ఇజ్రాయిల్, అలాగే అక్కడ ఉన్నటువంటి దాతాన్, అబీరము, కోరహు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకరికొకరు అక్కడ ఐక్యముగా సంఘం అంతా బయలుదేరి ఆయన నామనిస్తారు. ఆరంభము ఉజ్జీవంగా బయలుదేరి ముగింపుకు వచ్చేటప్పటికి ఏమైపోయింది చెప్పండి? ముగింపుకు వచ్చేటప్పటికి దాతాన్, అబీరము, కోరహులందరూ కూడా తిరుగుబాటు చేసి మృతి పొందారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా పాపమయముగా ముగించబడ్డాయి, కానీ పరిశుద్ధులుగా లేరు. అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు
మొదటి ప్రేమను నువ్వు విడిచితివి అని ఉంటుంది బైబిల్. మొదటి ఆసక్తిని నువ్వు విడిచితివి, మొదటి ప్రేమను నువ్వు విడిచితివి అని ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆ వాగ్దానం నమ్మాము అని అంటే ఆ యొక్క వాగ్దానం పట్ల విశ్వాసము తుదమట్టుగా ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏదో కొంతకాలం ఉండి కొంతకాలము ఉండడం కాదు, చివరి వరకు నీవు అదే విధంగా ఉండాలి. నీ ముగింపు కూడా అదే విధంగా ఉండాలి, అదే ఆశతో ఉండాలి, అదే విశ్వాసంతో ఉండాలి ఆ వాగ్దానం పట్ల. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఎందుకంటే కన్యక గర్భమును జన్మిస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన వాక్యమై ఉన్నాడు, సర్వశక్తిమంతుడు శరీరధారిగా ఇజ్రాయేల్ మధ్యకి వచ్చాడు. ఆయన ఇజ్రాయేల్ మధ్యకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి ఆ వాగ్దానముల ప్రకారం ఈయన వచ్చాడని ఆ వాగ్దానం వాళ్ళు నమ్మారు. వాళ్ళలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆరంభంలో వాళ్ళు అద్భుతాలు, స్వస్థతలు, ఆయన యొక్క ఉపమానాలు ఇవన్నీ విని వెంబడించారు. కానీ ముగింపు ఎలాగైపోయిందనండి, ఒక దొంగగా ఇస్కరియోతు యూదా ఒక దొంగగా చివరకు అతడు ముగింపు ఎలా ఉంది చెప్పండి. ఆరంభమున ఉన్నట్టు లేదు, చివరికి ఏమైపోయాడు, అతడు మెస్సీని ముద్దు పెట్టి అప్పగించినటువంటి అలాంటి వాడిగా ముగింపు అయిపోయింది. ఆరంభంలో ఉన్నట్టుగానే ముగింపు కూడా ఉన్నట్లయితే ఏమండి ఆ యొక్క విశ్వాసము అతడు సిగ్గుపరచబడేవాడు కాదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కానీ అతడు ఏమైపోయాడు చెప్పండి, సిగ్గుపరచబడ్డాడు. అయ్యో ఇదిగో అలా వెళ్ళిపోతాను, ఇలా వెళ్ళిపోతాను 12 మందిలో ఒక శిష్యుడిని అన్నాడు, మరి చివరికి ఇలా చేసాడేంటి? అందరూ ఆ మాటలను బట్టి ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు చెప్పండి, సిగ్గుపరచబడ్డాడు. ఏమయ్యా మెస్సీయ శిష్యులు ఒక శిష్యుని అన్నావు, ఆయనతో పాటు వెళ్ళిపోతానన్నావు, మరి ఇదేంటి? అలాగే వీళ్ళు కూడా 20 లక్షల మంది బయలుదేరారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏమైపోయారండి, సిగ్గుపరచబడ్డారు. ఏ కానాను వెళ్ళిపోతున్నావు అన్నారు కదా, మరి ఈ మధ్యలోనే రాలిపోయారండి మీరు. ఇదిగో మాకు వాగ్దానం చేయబడింది, ఆ దేశానికి వెళ్ళిపోతున్నాం, ఈ దేశానికి వెళ్ళిపోతున్నాం అన్నారే, మరి ఇప్పుడు ఏమైపోయింది మీకు? ఏమి జవాబు చెప్పలేకపోతున్నారు, బుర్రలు తీసుకుంటున్నారు, సిగ్గుపరచబడుతున్నారు. వాళ్ళే రాలిపోయినాడు. ఆరంభము కంటే అంతము చాలా ప్రాముఖ్యమైంది. ఆయన నామనిస్తాడు. ఆరంభము కంటే 70 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులు వాళ్ళ యొక్క ఆరంభము చాలా బాగుంది, కానీ అంతం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయారు చెప్పండి. నీ శరీరం ఎవరు తింటారు అంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగి తిని అన్నప్పుడు నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారు అని వాళ్ళు ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. చివరికి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన వారుగా మిగిలిపోయారు. ఆరంభం బాగానే ఉంది, ముగింపు మాత్రం అవిశ్వాసులుగా మిగిలిపోయారు. మెస్సయ్య మీద వాళ్ళు తిరుగుబాటు చేసిన వాడుగా మిగిలిపోయారు. మెస్సయ్య యొక్క మాటల్ని నమ్మని వారుగా మిగిలిపోయారు. చివరికి వాళ్ళు ఆయన యొక్క వాక్యమునకు, ఆ రాజ్యానికి, పరలోకమును పోగొట్టుకుని సిగ్గుపరచబడేవారుగా అయిపోయారు. అందుకని ఇలారా అబ్రాహాము చూడండి, విశ్వాసము గొప్పది. ఆరంభమని ఎలా ఉందో ముగింపు కూడా అలాగే ఉంది. ఆయన నామనిస్తాడు. 3 యూదులది కూడా ఆరంభమున ఎలా ఉందో అగ్నిలో పడవేసినప్పుడు కూడా అలాగే ఉంది. ముగింపే ప్రాముఖ్యమైంది. చాలామంది యొక్క జీవితము ముగింపు బాగుండదు, ఆరంభం బాగానే ఉంటుంది, ముగింపు బాగోదు. అదే ముగింపు చాలా చండాలంగా ఉంటుంది, చాలా. అందుకని ఇస్కరియోతు యూదా చూడండి, ముగింపు ఎలా ఉంది, తన జీవితం యొక్క ముగింపు చెడుగా ఉంది. మెస్సయ్యని ముద్దు పెట్టి అప్పగిచ్చాడని, దొంగని, ఆ విధంగా ముగింపు చెడుగా ఉంది. మీరు గమనించండి, ఆరంభము కంటే ముగింపులో మనం, ఎందుకంటే ముగింపులో ఉన్నాం మనము, అంతములో ఉన్నాం మనము. నీ ముగింపు బాగుండాలి, నీ ముగింపు బాగుండాలి. కాబట్టి పిల్లారా, మనము
సిగ్గుపరచబడే వారము కాదు. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మి, ఈ వాగ్దానమును నమ్మి వేకువ నక్షత్రము ద్వారా ఈ తెల్లవారుజామున రక్షించబడతారని ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మి ముగింపు వరకు కూడా నీవు నిజమైన విశ్వాసివలి. ఆరంభం ఎలా ఉందో ముగింపును కూడా అలాగే. మరి యెహోషువ, కాలేబులు ఉన్నారు. ఆరంభమును ఎలా ఉన్నారో ముగింపు కూడా బాగానే ఉంది. వాళ్ళు 20 లక్షల మందిలో లక్షల మందిది ఆరంభం బాగుంది, కానీ ముగింపు సరిగా లేదు. ముగింపు వాడు విగ్రహారాధులుగా చనిపోయారు, వ్యభిచారులుగా చనిపోయారు, తిరుగుబాటుదారులుగా చనిపోయారు, శనికి గొనిగిన వారుగా చనిపోయారు. కానీ ఇక్కడ యెహోషువ, కాలేబుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆరంభములు ఎలా ఉన్నారో ముగింపులో కూడా దేవుడు ఆయన మనిస్తాడు. హల్లెలూయా. అలాగే దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఆరంభము బాగానే ఉంది, మధ్యలో ఒడిదుడుకులు ఉన్నా కానీ ముగింపు, ఆ ఒడిదుడుకులు అందరూ పశ్చాత్తాపడ్డాడు, కానీ ముగింపు కూడా బాగుంది. ఆయన మనిస్తాడు. సర్వశక్తివంతుడే సాక్ష్యం ఇచ్చాడు, ఇతను యథార్థవంతుడు, ఇతను యథార్థవంతుడే, సర్వశక్తివంతుడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే ఆరంభంలో చాలా ఉత్సాహం పడ్డాడు. చాలామంది రాను 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 ఏమో చెప్పండి, చప్పబడిపోతారు, చల్లారిపోతారు, అవి ఏడు ఉండదు, ఆసక్తి కనపడదు. ఏమండి, అది ఉద్రేకం అంటారు దాన్ని. మొదట్లో ఉద్రేకంగా ఉంటారు. ఆ ఉద్రేకం అది ఒక మెరుపు లాంటిది అనమాట. మెరుపు ఏం చేస్తే చెప్పండి, అలా కనపడితే అలా పోతుంది. వెలుగు అలా ఉండదు, మెరుపు అలా కనపడి అలా మాయమైపోతుంది. కానీ వెలుగు, పరలోక సంబంధం వెలుగు, అది చివరి వరకు అలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆరంభంలో ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, ఎలాగా భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, ఎలాగా అతడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మంచి కీర్తనాకారుడుగా ఉన్నాడు గొర్రెలు కాసేటప్పుడు. ముగింపులో కూడా, చివరిలో కూడా అతడు భక్తిపరుడుగానే ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేరుస్తాడని నమ్మాడు. నీ గర్భవాసన కుమారుడు కలగబోతున్నాడు. అతని ద్వారా ఆ మందిరము, అదే సొలొమోను, ఆ మందిరము కట్టబడుతుందని, ఆ కాలంలో కట్టబడుతుందని సర్వశక్తిమంతుడు సెలవిచ్చాడు. అతడు రాజు అవుతాడని సెలవిచ్చాడు. మీకు అర్థమవుతుందండి? అప్పుడు ఆ సొలొమోను కట్టిన ఆ మందిరము పిల్లారా, ఆ యొక్క దావీదు ఏం చేశాడు చెప్పండి, నిరీక్షించాడు, కనిపెట్టాడు, ఆయన నెరవేర్చడానికి సమర్థుడని చెప్పాడు ఆయన. అదే విధంగా సొలొమోను రాజు అయ్యాడు. ఆ తర్వాత ఆ యొక్క మందిరము సొలొమోను కాలంలోనే కట్టబడింది. అంటే ఆ యొక్క దావీదు నమ్మాడు. నమ్మిన దాన్ని అక్కడ సొలొమోను కాలంలో ఏమైపోయింది చెప్పండి, నెరవేర్చబడింది. ఇప్పుడు దావీదు సిగ్గుపరచబడ్డాడా? లేదు. నమ్మిన దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన నమ్మని. హల్లెలూయా. అందుకనే దావీదు యొక్క జీవితంలో ఆరంభము బాగానే ఉంది, ముగింపు కూడా బాగానే ఉంది. కానీ సొలొమోను దగ్గరకు వచ్చేటప్పటికి ఆరంభం బాగానే ఉంది, కానీ తర్వాత ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి సొలొమోనుది సరిగా లేదు. తర్వాత అతడు మార్పు పొందాడు. అప్పుడే ఆ తర్వాతే ప్రసంగి గ్రంథం రాశాడు అంటారు. చరిత్రను బట్టి చెప్తుంటారు చరిత్రకారులు. అందుకనే ప్రసంగి గ్రంథంలో సమస్తము వ్యర్థము వ్యర్థం అని చెప్పాడు. ఆ ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను. సామెత గ్రంథము, అలాగే పరమగీతములు, గొప్ప జ్ఞానము కలిగిన వాడు సొలొమోను. అంత గొప్ప జ్ఞానము కలిగిన ఆ సొలొమోను ఆరంభము చాలా బాగుంది, కానీ ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి అతడు ఏమైపోయాడంటే, అతడు అన్య స్త్రీలతో వాళ్ళని వివాహం చేసుకున్నాడు. సర్వశక్తిమంతుడు చెప్పాడు, అట్టి వారితో సహవాసం చేయడం కానీ వివాహం చేసుకోవడం కానీ మంచిది కాదని చెప్పాడు. వాళ్ళని సంతోషపరచడం కోసం, వాళ్ళని ఆనందపరచడం కోసం, వాళ్ళ కోసము గుడులు కట్టించాడు, విగ్రహ సంబంధమైన నిలబెట్టాడు. అందుకని సొలొమోను యొక్క జీవితము ఆరంభం బాగానే ఉండదు, కానీ ముగింపు సరిగా ఉండదు. అందుకని సొలొమోను కాలంలోనే రాజ్యము 2 భాగాలు అయిపోయింది. యూదులు గాను ఇజ్రాయిల్ గాను 2 భాగాలు అయిపోయింది. అయితే ముగింపులో సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాసి అతడు సమస్తము వ్యర్థమని చెప్తూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు.
హల్లెలూయా. అక్కడ కొంత బాగాలేదు, కానీ ప్రసంగి గ్రంథాన్ని బట్టి చూసినట్లయితే చివరిలో ముగింపు సొలొమోనుకు బాగున్నట్టు మనం చూడగలుగుతాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ కూడా వ్యర్థం అనుకున్నాడు. ఆ స్త్రీలతో తిరగడము, వాళ్ళతో సహవాసాలు, విగ్రహారాధన, గూడులు, ఇవన్నీ కూడా సమస్తము ఈ యొక్క లోకంలో సూర్యుని కింద ఉన్న జరిగేది ప్రతిది కూడా వ్యర్థము 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 అని అతను జ్ఞానం కలిగింది. అప్పుడు తెలుసుకున్నాడు. ముగింపు బాగున్నట్లు కూడా మనం సొలొమోను చూస్తున్నాం. ఆరంభంలో బాగుంది, చివరికి వచ్చేటప్పటికి కొంత బాగోలేదు. అతడి విగ్రహారాధన రాజు అయ్యింది కూడా, అతడు ఇజ్రాయిల్ అయ్యింది కూడా. అతడు ఏం చేశాడనంటే ఆ యొక్క దావీదు కుమారుడు అయ్యింది కూడా. ఆ అన్య దేవతలని వారు అన్ని స్త్రీలు ఆరాధించుట కొరకై వాటిని సంతృప్తిపరచుకుంటాయి. అలాంటి వాటిని కూడా నిర్మించాడు అతను. మీకు అర్థమైందా? అందుకని సొలొమోనుకి ముగింపు బాగులేదు, కానీ అతను పశ్చాత్తాపడినట్లు మనం చూస్తుంటాం. ఆయన నామనిస్తాం. దాన్నే ప్రసంగి గ్రంథం అంటారు. కాబట్టి ప్రియులారా, ఆరంభము చాలా బాగా ఉంటుంది, ముగింపు వచ్చేటప్పటికి చాలామంది మొదలున్న ఆసక్తి ఉండదు. ఆ బుధవారం ప్రార్థన ఈరోజు బాగాలేదులే, ఈరోజు నీరసంగా ఉందిలే, ఏమండి శనివారం ప్రార్థన వెళ్దాంలే, ఇంకా బోల్ టైం ఉంది కదా, 2025 అంటున్నారు కదా, ఇంకా సమయం ఉందలే. ముగింపుకు వచ్చేటప్పటికి అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ముగింపు సరిగా లేకపోయినట్లయితే మొదట ఉన్నదే చివరి వరకు ఉండాలి. ఆయన నామస్తం. నువ్వు ఎత్తబడాలంటే, నువ్వు విడిచిపెట్టబడకూడదంటే అని నీవు గనక పైకి కొనుక్కోబడాలి అని అంటే నీ యొక్క విశ్వాసము మొదటి ఎలా ఉన్నదో ఆ వాగ్దానం పట్ల నీ ఆశ ఎలా ఉన్నదో చివరి వరకు కూడా ఉండాలి. సౌలు రాజు ఉన్నాడు, మొదట ఎంతో ఆసక్తి కలిగిన వాడు, చాలా ఆశ కలిగిన వాడు, యుద్ధములు చేసేవాడు, సర్వశక్తిమంతుడు, అతనికి తోడుగా ఉన్నాడు. సౌలు రాజు. సొలొమోను జీవితంలో యుద్ధాలు లేవు. దావీదు జీవితంలో యుద్ధాలు ఉన్నాయి, కానీ సొలొమోను జీవితంలో యుద్ధాలు లేవు. సొలొమోను 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యం. 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యం. సౌలు రాజు జీవితంలో మనం చూస్తే ఆరంభం చాలా మంచిగానే ఉంటుంది. ఏమండి, మంచి విశ్వాసము కలిగిన వాడే ఉన్నాడు. కానీ ముగింపుకు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమీ బాగులేదు. అందుకనే చాలామందిది ఆరంభంలో బాగానే ఉంటుంది. చాలామంది ఆరంభంలో అది చాలా విశ్వాసంతో అసలు అప్పుడే పరలోకం వెళ్ళిపోయేలాగా, చాలా ఏదో ఆత్మ తీవ్రత అన్నట్టుగా, చాలా భక్తి అన్నట్టుగా కనబడతాడు ఆరంభంలో చాలామంది. కానీ ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి సౌలు రాజుది ఏమైపోయింది చెప్పండి? సౌలు రాజుది అతడు సర్వశక్తిమంతుని మాటను పక్కన పెట్టేసి, ప్రవక్త చెప్పిన మాటను అతను నమ్మకుండా, సమూయేలు చెప్పిన మాటని నమ్మకుండా, అతడు జనులు చెప్పినట్లు నడిచి చివరకు సర్వశక్తిమంతుడు అతనితో మాట్లాడడం మానేశాడు. ప్రవక్త ద్వారా కూడా మాట్లాడలేదు. అంటే సమూయేలు ద్వారా ఆయన మాట్లాడేవాడు, సమూయేలు ద్వారా కూడా సర్వశక్తిమంతుడు సౌలు రాజుతో మాట్లాడలేదు. అసలు పూర్తిగా సర్వశక్తిమంతుడు అతడితో మాట్లాడడం మానివేశాడు. చివరికి అతడు రాజుగా ఉన్నప్పుడు ఈ యొక్క చిల్లంగితనం అనే విగ్రహ సంబంధం వాటన్నింటినీ కూడా దేశం నుండి బయటికి తోసేశాడు. మరలా చివరికి ఆ సోదిగత్తెల్ని, వాళ్ళు తరివేసిన సోదిగత్తెల్ని చివరికి ఆశ్రయించాడు. సర్వశక్తిమంతుడు మాట్లాడలేదు. చివరికి అయితే తప్పన్నాడో, ఏ సోద చెప్పడం పాపమన్నాడో, ఏ సోది చెప్పడం ఆ స్త్రీ అది తప్పన్నాడో, చివరికి అదే స్త్రీని సౌలు రాజు ఆశ్రయించాడు. అదే చివరి ముగింపు పాపముతో ముగించబడింది, చెడుతనంతో ముగించబడింది. మంచిగా లేదు, చివరిలో మంచిగా లేదు. ఈనాడు కూడా చాలామంది మత్స్యాగ సంఘాలని అవన్నీ తప్పు, త్రిత్వం తప్పు, అవి తప్పు, ఈ తప్పు అని ఏమండి ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి సర్వశక్తిమంతుని మాట కానీ, ప్రవక్తల మాటలు కానీ పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, వినకుండా, నమ్మకుండా, ఏమండి జనులు చెప్పిన నడిచి
లోకం చెప్పినట్లు నడిచి చివరికి మళ్ళీ మతశాఖ సంఘాల్లో కలిసిపోయిన సౌలు రాజు అని ఏవి తప్పు అన్నారో ఆ వాటినే మళ్ళీ చివరి ఆశ్రయించారు. ఒకప్పుడు స్త్రీ బోధ తప్పు అన్నారు, ఆరంభము చాలా బాగుంది. ఏమండి, స్త్రీ బోధ తప్పు, తీర్థము తప్పు అన్నారు. ఆ వాగ్దానాన్ని నమ్మారు. రెండవసారి ఆయన వస్తాడు, ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు అని ఆ వాగ్దానాన్ని నమ్మారు. ఆ వాగ్దానాన్ని నమ్మారు. చెరువు ముగింపు దగ్గరకు వచ్చేటికి ఏమైపోయిందనంటే ఆ వాగ్దానం నెరవేర్చుకు వేకు నక్షత్రముగా ఆయన ఇచ్చారు. వచ్చినప్పుడు వేకు నక్షత్రాన్ని ధృవీకరించి చివరకు ఒకప్పుడు ఏ స్త్రీ బోధ అయితే తప్పు అన్నారో అదే స్త్రీ బోధని చివరకు ఆశ్రయించారు. ముగింపు ఎలా ఉంది చెప్పండి? స్త్రీ అధికారం కింద, ఏమండి, స్త్రీ ఉపదేశం కింద ఉన్నారు. ముగింపు బాగులేదు. ఆరంభము అపోస్తుల బోధలో ఉన్నారు, ముగింపులో సిగ్గుపరచబడేవారుగా ఉన్నారు. ఇలాగ ముగింపు సరిగా లేని వారందరూ కూడా రేపు సిగ్గుపరచబడతారు. ముగింపు బాగున్న వారే ఎత్తబడతారు, ఆయన నామనిస్తారు. వారు ఆరంభం ఎలాగుందో చివరను కూడా అదే విధంగా ఉంది. అదే ఆశ, అదే మనసు. ఏ ఒడిదుడుకులు, ఏ సమస్యలు, ఎలాంటి నిందలు, అవమానాలు ఏమీ లెక్క చేయకుండా ఆయన ఆరాధిస్తూ వస్తున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ముగింపుకు వచ్చేటప్పటికి చాలామందికి చల్లదనం వచ్చేస్తుంది. అందుకనే మొట్టమొదటి సంఘకాలంలో ఆరంభము చాలా బాగుంది. పెంతెకోస్తు పండుగ దినాన అందరూ కూడా ఏకముగా కూడి ప్రార్థించడము, పరిశుద్ధాత్మ వాళ్ళ దగ్గరికి వాళ్ళ మీదకి రావడము, కుమరించబడము, ఆ తర్వాత వాళ్ళ నామములో బాప్తిజం పొందడము, ఇవన్నీ కూడా జరిగి సర్వశక్తిమంతుని యొక్క పునరుద్ధానాన్ని అనగా ఆయన మరణించి తిరిగి లెగిచాడు, ఆయన నామములోనే మీకు రక్షణ అని ప్రకటించారు వాళ్ళు. ఆ విధంగా ప్రకటించినటువంటి ఎఫెసు సంఘకాలం అది. ఆ ఎఫెసు సంఘకాలంలో ముగింపు దగ్గరకు వచ్చేటప్పుడుగా లవుదే సంఘకాలం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు రంకెలేసిన సంఘాలు శాఖా సంఘాలుగా మారిపోయాయి. ముగింపు సరిగా లేదు. రోమన్ క్యాథలిక్ సంఘంగా మారిపోయింది. ఆరంభంలో అపోస్తుల బోధగా ఉన్నారు, ముగింపులో రోమన్ క్యాథలిక్ సంఘాలుగా, ప్రొటెస్టెంట్ సంఘాలుగా. అంటే ఒకప్పుడు ఒక్కడే అని నమ్మి నామంలోనే బాప్తిజము, నామంలోనే రక్షణ అని చెప్పి చివరికి తీర్థంలో పడిపోయారు అందరూ. ముగింపు బాగోలేదు. ముగింపు పాపంతో ఉంది. నీ జీవితం ముగింపు పాపంతో ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపరచబడాల్సి వస్తుంది. నువ్వు నమ్మినా కానీ, నువ్వు విశ్వసించినా కానీ. కారణం ఎందుకనంటే నీకు మొదట ఉన్నటువంటి ఆసక్తిని, మొదట ఉన్నటువంటి ఆశని, మొదటి ప్రేమని, మొదటి సహవాసమును, మొదటి దీనత్వాన్ని, మొదటి మంచి మనసును, మంచి ఆలోచనలను విడిచిపెట్టేశాడు. ముగింపు సరిగా లేదు. అందుకని తుదమట్టుకు చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, జీవము గల సర్వశక్తిమంతుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచకుండునట్లు కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండు కానీ ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోడు. ఏలనగా చూడండి, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల మెస్సీలో పాలువారమైంది ఆయన నామనిస్తాను. హల్లెలూయా. మెస్సీలో మొదట ఉన్నటువంటి విశ్వాసమును అంతం మట్టుకు చేపట్టిన ఎడల మెస్సీలో
పాలువారమైందము. అందుకనే ముగింపు చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాము యొక్క ముగింపు చాలా బాగుంది. ఇస్సాకు యొక్క ముగింపు చాలా బాగుంది. అలాగే యాకోబు యొక్క ముగింపు చాలా బాగుంది. నీతిమంతులుగా మృతి నొందారు, వాళ్ళు పరిశుద్ధులుగా మృతి నొందారు, యథార్థవంతులుగా మృతి నొందారు, ఏ అబద్ధములు లేని వారుగా మృతి నొందారు, సత్యవంతులుగా మృతి నొందారు, ఈ మంచి ఆలోచనలు కలిగిన వారుగా మృతి నొందారు. అలాగా వాళ్ళు మృతి నొందారు. కానీ బైబిల్లో చాలామంది ఆరంభములు బాగుండి చివరికి వచ్చేటప్పటికి ముగింపులు సరిగా లేదు. అంటే వారి యొక్క విశ్వాసము సరిగా లేదు. ఆశ లేదు, రాజ్యం మీద ఆశ లేదు, ఆయన మీద ఆశ లేదు, మొదట ఉన్నటువంటి ఆశ కానీ మొదట ఉన్నటువంటిది కానీ లేదు. అందుకని చాలామంది సిగ్గుపరచబడ్డారు. కానీ నిజంగా విశ్వసించి మొదట ఉన్నటువంటి ఆసక్తిని, మొదట ఉన్నటువంటి ప్రార్థనని, మొదట ఉన్నటువంటి విశ్వాసమును అంతవరకు కాపాడుకొని వారు సిగ్గుపరచబడలేదు. అందుకనే వాళ్ళు మృతి నొందినప్పటికీ వాళ్ళు ఆ యొక్క మెస్సయ్య ఆ ప్రాణం పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి లేచారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. కానీ చాలా సమాధులు లేపబడక, ఎందుకంటే వాళ్ళు అపిత్తులుగా మృతి నొందారు. అబ్రహాము సంతానమైంది, ఆ నీతిమంతుని యొక్క పిల్లలయ్యండి పరిశుద్ధులుగా జీవించకుండా ఉన్నందువలన వాళ్ళ సమాధులు తెరవబడక సిగ్గుపరచబడ్డారు వాళ్ళందరూ. కాబట్టి పిల్లగా ఆలోచన చేయండి. ఓ ముగింపులో మనమున్నాము, అంతములో మనమున్నాము, అంతములో మనమున్నాము. బైబిల్లో దానియేలును మనం చూస్తే ఆరంభములో ఎలా ఉన్నాడో ముగింపు కూడా బాగుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆరంభం ఎలా ఉందో ముగింపు కూడా చాలా బాగుంది. విశ్వాసిగానే ఉన్నాడు అతను. ఆరంభంలో ఎలా ఉన్నాడు, ముగింపులో కూడా అలాగే ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి. అగ్నిలో సింహాల గుహలో పడేస్తే ఏమంటే ఏమీ భయపడదు, ఏమీ అవిశ్వాసం చెందడం. సర్వశక్తి మందులకు అసాధ్యమైంది ఏమీ లేదు. సింహాల నోరు మూయడానికి మనిషికి సామర్థ్యం లేకపోవచ్చు, సమర్థత లేకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడు దానికి సమర్థుడని నమ్మాడు. నువ్వు కూడా నమ్మాలి. నమ్మితేనే నువ్వు సిగ్గుపరచబడు. నమ్మాలి. ఆయన నమ్మిన వారెవరు కూడా సిగ్గుపరచబడలేదు. ఆయన నెరవేరుస్తాడని నమ్మితే, నెరవేరుస్తాడని నమ్మాను, సిగ్గుపరచబడలేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, బైబిల్లో మనము ఈ యొక్క దానియేలు కానీ, అలాగే దావీదు కానీ, అలాగే అబ్రహాము కానీ, వీళ్ళ యొక్క జీవితాలు చూసినప్పుడు ముగింపు చాలా బాగుంది. కానీ చాలామంది జీవితాల ముగింపు సరిగా లేదు. ఆహాబు ఉన్నాడు, ఆహాబు భార్య ఉంది. ఆహాబు నీతిమంతునికి సంబంధించిన వాడే, అబ్రాహాము యొక్క వంశానికి సంబంధించిన వాడే, దావీదు వంశంలో. ఇలారా దావీదు ఎలాగ రాజు, ఈ యొక్క ఆహాబు కూడా రాజు. అతడిది మనం చూసినట్లయితే ముగింపు ఏమీ బాగా. యెజబెలుని వివాహం చేసుకున్నాడు. పేరుకు అతడు రాజే కానీ పెత్తనం అంతా ఆవిడ చేసేది. ఆవిడ చెప్పినట్లే నడిచేవాడు. కూర్చోమంటే కూర్చోవాడు, వెళ్ళమంటే వెళ్ళేవాడు. ఆవిడ వెళ్ళమంటే వెళ్ళేవాడు, ఆవిడ కూర్చోమంటే కూర్చోలేవాడు, ఆవిడ ఇది చేయంటే అది చేసేవాడు. ఆవిడ మాట ప్రకారమే నడిచేవాడు. పేరుకి రాజు అంతే ఆహాబు. కానీ ముగింపు ఏ విధంగా ఉంది చెప్పండి? విగ్రహారాధనతో ముగించబడింది. ఎంత భయంకరమైన స్థితి చూడు. పాపముతో ముగించబడింది. అందుకని చాలామంది క్రైస్తవులు మొదట ఆరంభంలో చాలా బాగుంటారు, చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా అపోస్తుల బోధ, నామము, బాప్తిస్మా, రక్షణ, చాలా గొప్ప మర్మం బయలుపరచబడింది. ఉత్సాహంగా ఉంటారు మొదట్లో. వేకు నక్షత్ర వర్తమానము, వేకు నక్షత్ర వర్తమానం ద్వారా మనం పైకి వెళ్ళిపోతాం. ముగ్గురు ఆ యొక్క జ్ఞానులోని మనము కూడా మెస్సీని కలుసుకుంటాం. చాలా ఉత్సాహంగా ఉంటారు.
ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మొదటి ఉత్సాహం ఉండదు, మొదటి ఆనందం ఉండదు, మొదటి సంతోషం ఉండదు, ముగింపు బాగుంటుంది. అందుకనే పిల్లారా, నీ ముగింపు బాగుండాలి. తుదమట్టుకు అంతం మట్టుకు కాపాడుకున్నప్పుడే మెస్సీతో మీరు పాలివారవుతారని, 1000 ఏళ్ల పాలనలో పాలివారవుతారని, మహిమ శరీరంలో పాలివారవుతారని, పరిశుద్ధులతో పాలివారవుతారని వాక్యం చెప్తుంది. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, నీ యొక్క ముగింపు బాగుండాలి, ముగింపు బాగుండాలి. బైబిల్లో మనము ఆదికాండంలో మనం చూసాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యేసు. నిర్గమకాండంలో మనం చూసాం మోషే, అలాగే యెహోషువ, కాలేబు. ఇజ్రాయేల్ యొక్క ముగింపు సరిగా లేదు. యెహోషువ, కాలేబు ముగింపు బాగుంది. బైబిల్లో మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. మొర్దెకై ఆరంభం బాగుంది, ముగింపు కూడా బాగుంది. ముగింపు కూడా రోషము కలిగి ఏమండి వాక్యము కోసము నిలబడ్డారు. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా చివరి కాలంలో వాక్యం మీద నువ్వు నిలబడాలి, నమ్మాలి. విశ్వాసం ముఖ్యం. వాళ్ళని నేను నమ్మను, వీళ్ళని నేను నమ్మను, వాళ్ళని నాకు నమ్మకం లేదు, వీళ్ళంటే నాకు నమ్మకం లేదనే విధంగా నీ జీవితం ముగించబడింది అనుకో, నరకానికి వెళ్ళిపోవడం. మీకు అర్థమైందా? నీ యొక్క విశ్వాసముతో ముగియాలి. ఆయన నామని ఎత్తబడి విశ్వాసముతో మహిమ శరీరం ధరించుకుని పైకి కొనిపోబడాలి. ఆయన దేమా ఆరంభం చాలా బాగుంది, కానీ తర్వాత లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు. ఆరంభం బాగుంది, ముగింపు మాత్రము లోకంలో కలిసిపోయాడు, లోకస్తులతో కలిసిపోయాడు. ముగింపు బాగులేదు, లోకస్తులను నమ్మాడు. నీతిమంతులను నమ్మలేదు, పరిశుద్ధులను నమ్మలేదు, మెస్సీలను నమ్మలేదు, అపోస్తులను నమ్మలేదు, లోకస్తులను నమ్మాడు. లోకస్తులతో తన దృష్టి కరెక్ట్గా కనపడ్డారు. ముగింపు బాగులేదు అతను. బైబిల్లో ఆ విధంగా చాలామంది ఉన్నారు. అననీయ సప్పీరాలు ఉన్నారు. ఆరంభము చాలా బాగుంది. వాళ్ళు కూడా పెంతెకొస్తు పండుగ నాడు ఆ మేడగదిలో ఉండి ఎంతో ఆసక్తితో ప్రార్థించారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. కానీ ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ కూడా వాళ్ళు కలిగి ఉన్న దాన్ని అమ్మి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారు. కానీ అననీయ సప్పీరాలు ఏం చేశారంటే వాళ్ళు అమ్మి కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారు. ముగింపు బాగులేదు. చివరికి ఏమైపోయారు చెప్పండి? మరణించారు. చివరికి ఏమైపోయారు చెప్పండి? మరణించారు. సర్వశక్తిలో తెలుసుకొని అబద్ధమాడిన వారు అయిపోయారు. ఇంతకే అమ్మేమని చెప్పారు, అబద్ధం చెప్పారు వాళ్ళు. ఇంతకే అమ్మేసామని చెప్పారు వాళ్ళు. కొంతమంది ఆరంభం బాగోవు. ఇప్పుడు రాహాబని స్త్రీ ఉంది, ఆరంభంలో ఆవిడ పుట్టుక అది బాగలేదు. మందు కూడా అంత ఫస్ట్లో విగ్రహారాధికులు మనం. కానీ ఆమె వారిని వేగుల వారిని నమ్మిన తర్వాత ఆరంభం బాగుంది ఆమెకి, ముగింపు కూడా బాగుంది. మీకు అర్థమవుతుందండి? ముగింపు కూడా చాలా బాగుంది ఆవిడది. ఆయన నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనము చివరి సమయంలో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. బైబిల్లో మనము ఉజ్జియా గురించి మనం నేర్చుకున్నాం. ఆరంభం చాలా బాగుంది. సర్వశక్తిమంతుని అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. అయితే ఆశీర్వాదాన్ని చూసుకొని గర్వించాడు. అతడు ప్రార్థన చూసుకొని గర్వించుకున్నాడు. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, సర్వశక్తి నన్ను అలా దీవించాడు, ఇలా దీవించాడు, నాకు అవి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, నాకు అవి తెలుసు, ఇవి తెలుసు అని అతను ఏమైపోయాడు చెప్పండి? గర్వించాడు. గర్వించేసి ఆ యాజకులేనా ఆ దూపం వేసేది, నేనేలేనా, నేను బోధించలేనా, నేను చెప్పలేనా, నాకు తెలీదా, ఏమైపోయాడు చెప్పండి? చివరికి గర్వం వచ్చేసి అది చెప్పారు యాజకులు, రాజా నువ్వు ఆ పని చేయకూడదయ్యా, అది మంచిది కాదు అంటే మీరెవరు నాకు చెప్పడానికి? నాకు తెలుసు,
నాకు సర్వశక్తి నాతో మాట్లాడుతున్నాడు, మీతో నాకు సంబంధం లేదు, సర్వశక్తితో నాకు సంబంధం. ఆయనను పరలోకం తీసుకెళ్ళేది నేను. ఆయనకే ఆయన ఆరాధిస్తాను, ఆయన ధూపం వేస్తాను. మీరెవరు నాకు చెప్పడానికని నేను ఆయన భక్తుడిని, ఆయన బిడ్డని అనుకొని ధూపం వేయడానికి వెళ్ళిపోయాను. నన్ను ఆయన ఏమనడం, అది నీ పని కాదు అని చెప్పాడు. ఆయన ఏమైపోయాడు చెప్పండి? మొత్తపడ్డాడు. ఏమైపోయాడు? మొత్తపడ్డాడు. ఆరంభము మంచిగా ఉంది, మంచి ఆశీర్వాదకరంగా ఉంది. దాన్ని చూసుకొని తన భక్తిని చూసుకొని గర్వించాడు. అహంకారం వచ్చేసి లెక్కలేనితనం వచ్చేసింది. యాజకులను కూడా లెక్క చేయట్లేదు, సేవకులను లెక్క చేయట్లేదు, పాస్టర్లను లెక్క చేయట్లేదు, ఎవరిని జనులను లెక్క చేయట్లేదు. ఎవరిని లెక్క చేయకుండా చివరికి ఒక అహంకారిగా, ఒక గర్విష్టిగా తన జీవితం ముగించబడింది. అంతం బాగలేదు, ఆరంభం బాగుంది. సర్వశక్తిమంతుడు విజయాలు ఇచ్చాడు, మంచి సైన్యం ఇచ్చి, రథాలు ఇచ్చి గొప్పగా స్థిరపరిచాడు ఆయన. ఆరంభంలో ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికి దీనుడుగా చనిపోతే పరిశుద్ధాత్మ కలిగి పైకి వెళ్ళిపోయేవాడు. కానీ అతను ముగింపు ఎలా ఉంది చెప్పండి? గర్వముతో ముగించబడింది. గర్వముతో చనిపోయాడు, గర్విష్టిగా చనిపోయాడు. గర్విష్టిగా అతని జీవితం ముగించబడింది. చాలామంది పరిశుద్ధ స్త్రీలు, మొదట్లో చాలా భక్తి కలిగిన స్త్రీలు, ప్రార్థన కలిగిన స్త్రీలు, మౌనముగా ఉన్న స్త్రీలు ఈనాడు వాడు జీవితాల ఆరంభంలో చాలా బాగా ఉండి ముగింపు దగ్గరికి వచ్చేసరికి బోధకరాండ్రులుగా మారిపోయారు. జీవితాలు బాగులేవు. చివరి అధికారం చేయడం, ఉపదేశించడం, ఇంట్లో కూడా అధికారం చేయడం, ఉపదేశించడం, అలాగా చేస్తా ఉన్నటువంటి స్త్రీలను మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఆరంభం చాలా బాగుంది, కానీ ముగింపు సరిగా లేదు. మొట్టమొదట ఆయన సమర్పించుకుంటారు. ఆయన ఎంత కష్టం వచ్చినా, ఏమొచ్చినా సరే మనము ఆదివారం ఆరాధన మానకూడదు, బుధవారం ప్రార్థన మానకూడదు, ఏమండి శనివారం ప్రార్థన మానకూడదు, ఏది మనం మానకూడదు. ఆ వాక్యం ఏం చెప్తుందో అలాంటి బట్టలే వేసుకోవాలి. లేకపోతే మనం ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, మనం అలాగ సమర్పించుకోవాలి. అంతే. ఆ సమర్పించుకొని ఆ వాక్యాన్ని బట్టి అలా నడవాల్సిందే, అంతే అంటారు. కానీ ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మొదటి ప్రార్థన ఎన్ని పోయి ఐబ్రోస్ చెప్పుకోవడము, ఏమంటే అన్ని స్త్రీల బట్టలు వేసుకోవడము, చక్కగా టీవీలు కొనుక్కోవడము, టీవీల్లో చక్కగా సీరియళ్ళు చూడటం, సినిమాలు చూడటం, అవి చూడటం, ఇవి చూడటం, ముందేమీ లేవు. ముందన్నీ వ్యతిరేకించి ఏమండి అన్ని స్త్రీల వలె పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అన్నిటికి ఇచ్చేయడము, మత్స్యా సంఘాలకు ఇచ్చేయడం. వాళ్ళు లోకరీతిగా సుఖపడితే చాలులే, భక్తి పోతే పోయింది, పరలోకం లేకపోయింది. ఆ లోకస్తుల దృష్టిలో మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి బాగుంటుందని ముగింపు బాగులేదు. ప్రత్యేకంగా ఉండాలి అనుకుని ఆయన ఏం చెప్పాడో ఆ సర్వశక్తిని చెప్పినట్లుగా మనం నడవాలి, ఆ విధంగా ప్రత్యేకంగా ఉండాలనుకున్న వాళ్ళు ఈనాడు అన్ని స్త్రీలను లేకపోతే అన్ని పిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ తగినట్లుగా నడుస్తూ భక్తికి దూరం అయిపోయి ముగింపు సరిగా లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. నీ ఆరంభం బాగానే ఉండొచ్చు, ముగింపు వరకు కూడా నీ బాగుందో లేదో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ముగింపు వరకు కూడా నువ్వు బాగుండాలి, నువ్వు సిగ్గుపరచబడకూడదు. ముగింపులోనే నువ్వు ఆరంభంలో సిగ్గుపరచబడని వారుగా భక్తి చేసి, ఆశ కలిగి, విశ్వాసము కలిగి, వాగ్దానాన్ని నమ్మి అలాంటి భక్తి చేసి చివరికి వచ్చేటప్పటికి నీ ముగింపు కనుక సరిగా లేకపోతే, నీ సాక్ష్యం సరిగా లేకపోతే, ముగింపు సరిగా లేకపోతే విడిచిపెట్టబడతారు, సిగ్గుపరచబడతారు. అప్పుడు అందరూ అంటారు, ఆరంభంలో చాలా భక్తి చేశారండి, ఇలా వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోతాను అన్నారండి పరలోకం. ఇప్పుడు ఏమైపోయారు? మొదటిలో భక్తి లేదు, ఏమి, మొదటిలో ప్రార్థన లేదు, ఏమి, మొదటిలో సహవాసం లేదు, ఏమి, మొదటిలో తగ్గింపు లేదు, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు సిగ్గుపరచబడతారు. కాబట్టి పిల్లరా, ముగింపు ఆరంభము కంటే బాగుండాలి. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. మెసేజ్ చూడండి, ఆరంభము బాగానే ఉంది, ముగింపు కూడా బాగానే. అపోస్తలుల్లో 11 మంది శిష్యులు, ఆ తర్వాత మత్తయి కూడా చేర్చబడ్డాడు, 12 మంది శిష్యులు. ఆరంభము బాగుంది, ముగింపు బాగుంది.
ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోసేపు యొక్క సోదరులు ఉన్నారు. ఆరంభం సరిగా లేదు. ఆరంభం ఎలా ఉంది చెప్పండి? యోసేపు మీద అసూయపడి కక్ష పెంచుకొని కోపం పెంచుకొని యోసేపుని చూస్తే రసరసలు ఆడిపోతూ ఉండేవారు. ఏమండి? ఆ విధంగా భయంకరంగా ఉండేవారు. కానీ ముగింపు దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైపోయారు చెప్పండి? యోసేపు దగ్గర పశ్చాత్తాపడ్డారు. అమ్మి వేసినందుకు కుమిలి కుమిలి ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు. ఆయన నామనిస్తాను. మా సోదరుడే మేము ఇలాగెందుకు చేసామా, అలాగెందుకు చేసామా అని కన్నీరు గార్చారు, పశ్చాత్తాపడ్డారు. ముందు ఎలా ఉన్నారు చెప్పండి? కఠినులుగా ఉన్నారు, క్రూరంగా వ్యవహరించారు, జాలి కనికరం లేని వారుగా ఉన్నారు, కషాయ వాళ్ళుగా ఉన్నారు. ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి యోసేపు మీద కూడా ఏడ్చేసి ఆయన నమస్తే. హల్లెలూయా. నీ ముగింపు బాగుండాలి. నువ్వు సిగ్గుపరచబడకుండా ఉండి నువ్వు నమ్మినటువంటి ఈ యొక్క ఉదయకాల వర్తమానము నీవు నమ్మి నీవు ఆశతో ఎదురు చూస్తున్నట్లయితే దాన్ని ఆ ఆశ కలిగి ముగింపు వరకు నీవు ఉండాలి. మొదటి ఎలాగున్నావు చివరి వరకు అలాగుంటేనే నువ్వు సిగ్గుపరచబడకుండా కొనుక్కోబడతావు. లేకపోతే విడిచిపెట్టబడి సిగ్గుపరచబడాల్సి వస్తుంది. తాళ్ళు వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆరంభం ఎలా ఉందో నీ భక్తి ఒకసారి ఆలోచన చేసుకో.